బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి వెళ్లేందుకు ఎడ్ల బండ్లతో సిద్ధమవుతున్నారు సూర్యాపేట జిల్లా రైతులు. సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూరు ఎస్ గ్రామంతో పాటు రామోజీ తండాకు చెందిన 100 మంది రైతులు 16 ఎడ్ల బండ్లను ముస్తాబు చేస్తున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నేతృత్వంలో బండెనక బండి కట్టి సభకు వెళ్తున్నామంటున్నారు. అయితే కేసీఆర్ను చూడాలని, ఆయన మాటలు వినాలని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు. మరింత సమాచారాన్ని ప్రతినిధి రాము అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల వేడుకకు 25 ఏళ్ల రజతోత్సవ సభకు సబ్బండ వర్గాలు కూడా సమాయత్తం అవుతున్నాయి. సమరోత్సాహంతో ముందుకు వెళ్తున్నాయి. సబ్బండ వర్గాల నుంచి కూడా అనూహ్యమైనటువంటి స్పందన మనకు లభిస్తోంది. దానికి సజీవ సాక్ష్యమే మనం సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూరు మండలం రామోజీ తండాలో ఉన్నాం. ఇక్కడ రైతుల యొక్క ఆదరమాలను మనం చూస్తూ ఉన్నాం. రైతులని అంతునటువంటి ఒక ప్రేమను మనం చూస్తూ ఉన్నాం కేసీఆర్ గారి పైన. కేసీఆర్ గారు పిలుస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు మాట వినడానికి, కేసీఆర్ చూడడానికి తామంతా కూడా వరంగల్కి తరలి వెళ్తున్నామంటూ కూడా వాళ్ళు ఇక్కడ చాలా ఉత్సాహంగా మనకు కనపడుతూ ఉన్నారు. ఒట్టిగా వెళ్తే కాదు, రైతులుగా మేమంతా కూడా రైతు బాంధవుడు కేసీఆర్ గారికి వెళ్తున్నాం కాబట్టి ఎడ్ల బండ్లతో వెళ్తూ ఉన్నాం. ఎడ్ల బండ్లను కూడా సిద్ధం చేసుకున్నాం. వాటికి తడకలు కట్టుకున్నాం. ఈ 5 రోజుల పాటు కూడా ప్రయాణం చేసి వరంగల్ సభకు చేరుకొని కేసీఆర్ గారి మాటలు వింటాం, కేసీఆర్ గారి సభలో పాల్గొంటామంటూ ఈ రామోజీ తండా సంబంధించినటువంటి రైతుల ఉద్యమ చైతన్యం చూస్తూ ఉంటే అందరూ కూడా ముచ్చటేస్తూ ఉంది. ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఉత్సాహం నింపుతూ ఉన్నారు ఈ రామోజీ తండా సంబంధించినటువంటి రైతులు. వీళ్ళని చూస్తుంటేనే ముచ్చటేస్తూ ఉంది. ఎక్కడో చరిత్రలో మనం విన్నాం బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి అనే పాటను గుర్తు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి తండాలు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మరికొన్ని గ్రామాల్లో కూడా ఒక 20 ఎడ్ల బండ్లు తయారు చేసుకున్నారు. 3 రోజుల ముందు నుంచే వాటన్నిటిని కూడా ముస్తాబు చేసుకుంటున్నారు. వాటి సంబంధించినటువంటి జోడెడ్లను కూడా వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. మేమంతా కూడా వెళ్తూ ఉన్నాం. వరంగల్ సభను విజయవంతం చేస్తాం. మా రైతు బాంధవుడు, మా రైతు పక్షపాతి కేసీఆర్ గారిని మేము చూడడానికి వెళ్తున్నాం. ఆయన మాట వినడానికి వెళ్తున్నాం. మా కేసీఆర్ గారు అంటే ఏం లేనటువంటి ప్రేమ, అభిమానం అని కూడా వాళ్ళ మాటలో మనకు కనపడుతోంది. వారితో మనం మాట్లాడదాం. ఏం పేరు నీ పేరు? నాను సార్. ఏ ఊరు మీది? మాది రామోజీ తండా. ఏంది ఎట్లన్నీ ఇంత మంచిగా రెడీ చేసుకున్నారు? ఏడిపోతున్నారు? మాకు ఎందుకంటే మేము ఎందుకు పోతున్నాం అంటే మాకు గొడ్లకు మేత లేదు, మాకు కూడా నీళ్ళు లేవు. అసలు నీళ్ళు లేక మేము పోతున్నాం సార్ను కలవాలని పోతున్నాం. కేసీఆర్ సార్ను కలవాలి. కలిసి మరి ఏంది మా పరిస్థితి, ఇన్నాళ్ళేమో ఇంట పనేది, ఇప్పుడు బయట బంతున్నాం అని మేము పోతున్నాం సార్. అది నాది. ఆయన మాట వినడు కదా, ఆయన కలిసే వస్తా. ఆయన కలిసి రావాలని అనుకున్నా. మేమా మా కాడ 5 బండ్లు ఉన్నాయి. ఊళ్ళో ఒక 10 ఉన్నట్టుంది. మొత్తం 16 బండ్లు పోతున్నాయి. 5 రోజుల ముందరే పోతాం. మరొక రైతు ఉన్నారు. ఏం పేరండి మీ పేరు? ఎక్కడికి పోతున్నారు? ఎవరిని కలవడానికి పోతున్నారు? ఈ ఎడ్లమని మేము పోతున్నారండి. ఇంత ఓపిక ఎట్లొచ్చింది మీకు? మేము పోయినసారి 10 సంవత్సరాలు మంచిగా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు నీళ్లు కాలం మంచిగా అయింది సార్. ఇవాళ ఒక్కొక్క 3 ఎకరాలు 4 ఎకరాలు నాటు పెట్టుకున్న నీళ్ళు వదులుతాను, 1 జనవరికి నీళ్ళు వదులుతానని చెప్పిండు. నీళ్ళు వదలలే, ఏం వదలలే. ఇప్పుడు మాకు గొడ్లకు లేవు, మనుషులకు లేవు, ఏది లేదు. మేము కేసీఆర్ని కలవాలని ఎడ్ల బండి కట్టుకొని మేము పోతున్నాం సార్. ఇంత అభిమానం ఏంటండి కేసీఆర్ గారు అంటే? ఎందుకు ప్రేమ? కేసీఆర్ గారు ఉన్న రోజులు కూడా మీరు ఎట్లా బతికిరు? కేసీఆర్ గారు మీకు ఏమి ఇచ్చారు? ఇది ఒక ఎర్రటి ఎండలు. ఈ ఎర్రటి ఎండల్లో 5 రోజుల ప్రయాణం ఎడ్ల బండి మీద, ఇది ఒక సాహసం అని చెప్పాలి. మీకు ఎందుకు ఇంత ప్రేమ ఎందుకు కలిగింది? కేసీఆర్ అంటే మాకు ప్రేమ అండి. ఆయన రైతు, మేము రైతులం కాబట్టి మేము ఆయన పోయి కలవాలని మేము నిర్ణయించుకుంటున్నాం సార్. మాకు నీళ్ళు రావట్లేవు, ఏం రావట్లేవు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, లేడీస్కు 2500 ఇస్తానన్నాడు, కరెంటు లేదు, ఏం లేదు. కాబట్టి మేము కేసీఆర్ సార్ని కలవాలని పోతున్నాం. వడ్లు కూడా కొనట్లేరు. ఆ వడ్లు ఆడి అక్కడనే ఉన్నాయి. ఎవరు పట్టి జగదీష్ రెడ్డి సార్ని కూడా చెప్పినాం. చెప్తే ఆయన ఏం లేదు, మేము మీటింగ్ పోతామని చెప్పినాం. పొమ్మనే చెప్పిండు, చేస్తానన్నాడు. ఈ రామోజీ తండలో ఏ ఒక్క రైతుని కదిలించినా కూడా కేసీఆర్ గారి పైన అంతులేనటువంటి అభిమానం చూపిస్తూ ఉన్నారు, ప్రేమను చూపిస్తూ ఉన్నారు. ఏం పేరు నీ పేరు? ఇదొక సాహసం అనే చెప్పాలి. 5 రోజుల పాటు ఎర్రటెండలో ఇంత మంచిగా అందంగా ముస్తాబు చేసుకొని, తడకలు కట్టుకొని, ఎడ్లను రెడీ చేసుకొని పోతున్నారు కదా. కేసీఆర్ గారికి ఏం చెప్తారు? మీ బాధలు ఎట్లా ఉన్నాయి? కేసీఆర్ గారు ఉండరు ఎట్లా బతికిరు? ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు మాకు బాధలు ఉండబట్టే పోతున్నాం సార్ ఆడికి. ఇప్పుడు మంచిగా పోయి కలిసి మాకు నీళ్లు రావట్లేదు, ఈ కాలువ ఇస్తలే, మొత్తం ఎండిపోయినాయి, పొలాలు నాటు పెట్టినాయి. ఇప్పుడు అందుకనే పోయి మాట్లాడదామని పోతున్నాం సార్. మళ్ళీ వచ్చేసారి ఆయననే గెలిపిస్తాం సార్. అంతే, అందుకనేగా మేము ముస్తాబుగా చేసుకొని పోయేది. మంచిగా ఉండే అప్పుడు. ఇగో ఇప్పుడు 4 రోజులు వస్తారుగా ఇట్లా అయిపోయి. సంతోషం అనిపిస్తుంది అడిగోవడం? సంతోషం అనిపిస్తేనే పోయేది మేము. సంతోషమే. రైతులంతా ఎట్లా ఊళ్ళో పొలాలు ఎండిపోయి అన్నీ కొట్టుకుంటుంటాయి. పొలాలు మొత్తం ఎండిపోయాయి.
నాటు పెట్టే పొలాలే ఎండిపోయాయి అన్నీ అందుకనే మేము పోయేది. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఏర్పాటు చేస్తారు ఇవన్నీ? ఏమేమి తెచ్చుకోరు, ఏమేమి తయారు చేసుకోరు? ఇప్పుడు ఎడ్ల బండి తడకాలు అన్నీ రెడీ చేసుకున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా హాయిగా ఉన్నాం. నీళ్ళు అయితే కమ్ముకు దొరికినాయి. ఇప్పుడు ఎందుకు ఎండిపోతుంది అని కేసీఆర్తో మాట్లాడదామని పోతున్నాం. ఆయన సభ సభ పెడుతున్నాం. ఈయన వద్దాం. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, అన్నీ కమ్ముగా ఉండే. ఇప్పుడు అంతా ఎండకపోతుంది. ఇది ఏందని, ఈ సమస్య ఏంది, నువ్వు వచ్చినప్పుడు ఇట్లా ఉందే, ఇప్పుడు ఏంది అని మాట్లాడదామని పోతున్నాం. ఈ పానం 5 రోజులు, 5 రోజులైనా పోతాం, 10 రోజులైనా పోయి వచ్చి కలుస్తాం. ఎంత కష్టమైనా పోయి వస్తాం. కేసీఆర్ రైతే కదా, ఆయన ఉన్నప్పుడు మంచిగా ఉన్నది. ఇప్పుడు ఏంది ఎట్లా మారింది ఇది అని అడదాం, కేసీఆర్ గారికి అడదామని పోతున్నాం. ఎక్కడ రామంటే అక్కడికి వస్తాం. 5 రోజులు 10 రోజులు పాయన వస్తాం. ఆయన ఉన్నప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు ఎట్లా ఎండకపోతుంది, ఎందుకు రావట్లేదు నా నీళ్ళు అని బాధతోనే పోతున్నాం. ఏం పేరే నీ పేరు? నా పేరు హరి అండి. ఎన్ని రోజులు తయారు చేస్తారు, ఏమేమి తెచ్చుకోరు? వారం రోజులు సైన్ తయారు చేస్తున్నాం. మొత్తం అన్నీ అయిపోయినాయి. రేపు వెళ్దామని చూస్తున్నాం. ఏం లేదు, మాకు పొలాలు లేవు. వానకాలం మానగిన పోయినాయి, యాసంగి పోయినాయి. బోర్లు వేయించినాం. ఎన్ని బోర్లు వేయించినా బోర్లు బాలే. ఇవాళ వస్తాయి, రేపు వస్తాయి, నీళ్ళు వస్తాయి అని నీళ్ళు లేవు, పాలు లేవు. ఇక మా పరిస్థితి ఇట్లా ఉంది, ఏం సంగతి అని పోయి సార్ని కలిసి మాట్లాడి మరి మా సంగతి ఏంది, మరి మాకు నీళ్ళు ఇచ్చేదా బతికేదా, మేము ఎట్లా రావాలని పోయి అడిగొద్దామని పోతాం. కాంగ్రెస్ భరతం అని చెప్తాడు ఆయన. ఆయన ఎమ్మడి పోతారు, ఆయన ఎమ్మడి పోరాటం చేస్తారు. అది ఎన్ని రోజులని పోతుంది సార్? అది ఉండదు. కాంగ్రెస్ ఎన్ని రోజులు ఉంటుంది? అది 4 రోజులు. అది ఏంటంటే ఇప్పుడు ఊపుతుండు, 4 రోజులు ఊపుతాడు. ఏది ఊపినా ఏం కాదు. మళ్ళీ మేమే వస్తాం, మనమే వస్తాం. తప్పదు. అది ఎక్కడికైనా పోయి వెళ్ళిపోస్తాం. ప్రేమ అయింది మా పాటే. అది మేము చేసాం పానమే. ఎప్పుడైనా పోయి వస్తాం. ప్రతిసారి కూడా చెప్పేదే సభలల్లో, ఎలక్షన్లప్పుడు కూడా కాంగ్రెస్ అంటూ వస్తే కరెంటు పోతుంది, నీళ్లు పోతాయి, మీరు చూడండి అరిగోసపడతారు అన్నారు. ఈరోజు కాంగ్రెస్ వచ్చింది, రైతుల పరిస్థితి ఎట్లుంది? ఆయన చెప్పినట్టు అయిందండి. ఆయన ఏది మన బ్రహ్మంగారు చెప్పినట్టే చెప్పిండు. ఆయన చెప్పినట్టు ఇప్పుడు మేము అడవిలో పోయి పంచున్నాం. ఏం లేదు మాకు. ఆడిపోతే ఒక మడి పట్టడం, ఆడికి బిక్కొని పోవటం. కరెంట్ లేదు, ఏం లేదు. కరెంట్ వస్తుంది పోతుంది. ట్రాన్స్ఫారం గాలిని కూడా పట్టించుకుంటూ లేడు. పోతే వారం రోజులు పంచుతుంది ట్రాన్స్ఫారం. ఏం చేస్తాం? ఓట్లు ఏముంది, ఆడ తీసుకుపోయి మొత్తం వర్షాలు వచ్చి మొత్తం తడుతున్నాయి. ఇవాళ బెట్టురు వాళ్ళు, ఒక 4 బస్తాలు నిండు 4 పోయారు. ఏం లేదు. సభ ఏంది, సాక్షి కావాలని పోతున్నాం. ఒకటి కాదు, 16 బండ్లు కట్టుకొని పోతున్నాం. మళ్ళీ మండలం ఆత్మకూరు మండలం నుంచి రామస్థానం నుంచి పోతూనే ఉన్నాం. దద్దరెళ్ళింది. పోతే పాట పాడుకునే పోతాం. భయం? మాకేం భయం లేదు. తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు కొన్ని కాంగ్రెస్ మీద కొట్లాడారు. కాంగ్రెసే ఇవ్వట్లేదు అని చెప్పి పిల్లలు కూడా చనిపోయారు. మళ్ళీ అదే కాంగ్రెస్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఎట్లా ఆగమైందా, మంచిగా ఉందా? ఆగమైంది కాబట్టే కదా. ఇప్పుడు 4 రోజులు, ఇప్పుడు ఎన్ని రోజులు ఆయన పోయి ఎట్టి మాట 16 నెలలు అయింది. 16 నెలలకు 16 వరుసలే చూపించిండు. కథ ఏం లేదు మాకు. మొత్తం తిరగబడుతూనే ఉంది. రైతు బంధు లేదు, భూమి లేదు, ఏది లేదు. వచ్చినాయంటే వస్తున్నాయి అంటాడు, అటే పోతాడు. వస్తున్నాయి అటే పోతాడు. అంతే. మరొక రైతు కూడా ఉన్నారు. ఏం పేరండి మీ పేరు? ఊళ్ళో ఎట్లుంది రైతుల పరిస్థితి? ఈ సందర్భంలో సభ పెడుతుండు కేసీఆర్, మిమ్మల్ని అందరినీ పిలిచిండు, మీరందరూ రావాలన్నాడు. ఆయన ఒక సందేశం కూడా ఇవ్వబోతున్నాడు. ఎట్లా మనం కొట్లాడదాం, ఎట్లా నీళ్ళు తెచ్చుకుందాం, ఎట్లా మనం రైతులు బాగుపడదామని. మీరంతా ఆయన మట్టి నడుస్తారా? ఆయన ఏది చెప్తే అది పోరాటం చేస్తారా? ఆయన మట్టి చేయాలనే కాదు సార్ పోరాటం చేసేది. ఆయన అంటే మాకు ఇష్టమే, ప్రేమే. ఆయన అంటే మాకు ఇప్పుడు కాంగ్రెస్ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 6 నెలలకు ఒకసారి రైతు బంధు చేసేది. ఆ రైతు బంధు లేదు, ఏది లేదు. ఇప్పుడు రుణమాఫీ చేస్తాడు. చేసిండు, చేయలేదు. అసలు తండలో ఒక 10 మంది కూడా రాలే. ఇప్పుడు ఏం చేస్తాం? కరెంటు లేదు. ఈ బావులలో నీళ్ళు, కాలువలు ఇస్తే బావులలో బోర్లు నీళ్ళు పోసేది, పొలం బారేది. అట్లాంటిది ఇప్పుడు నీరుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇప్పటిదాకా కాలువ పూసిపారినాయి, పొలాలు దద్దరిల్లినాయి. ఇప్పుడు ఏ ఐకేపీలో చూసినా ఒక 4-3 లోళ్ళు కూడా కావట్లేదు సార్. అది మా రామోజీ తండ పేరు మీదనే ఇప్పుడు 100 బండ్లు పోయేది. అట్లాంటి 10 బండ్లు కూడా కావు ఇప్పుడు అట్లాంటి ఏం చేస్తాం? ఎన్ని రోజులు ప్రయాణం? నుండి వెళ్తే మళ్ళీ 10 రోజులు పడుతుంది సార్. సభ దగ్గర పోతాం. ఆయన మాట వినాలంటే కేసీఆర్ సారు మాకు దేవుడు. ఆయన చూడాలి. ఇప్పుడు జగదిరెడ్డి సారు మా మండలం వరకు అందరం ఏకమయ్యాం. ఆయన గెలిపించుకున్నాం మేము. ఇప్పుడు మా మంత్రి కాబట్టి మేము గెలిపించుకున్నాం. కాదు, ఎవరన్నా కేసీఆర్ గురించి మాట్లాడినా, టీఆర్ఎస్ గురించి మాట్లాడినా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బెదిరిస్తారు, కేసులు అంటారు. మీరు భయపడతారా? కేసులు భయపడతారు సార్. మాకేమైనా భయమా? మేము దొంగతనం చేసామా?
మాకు కావాల్సింది సార్ని కలిసి వద్దాం, మాకు కొద్దిగా అన్యాయం జరుగుతుంది కానీ సార్ ఏమంటాడో సార్ని కలిసి వద్దాం అనేది బండ్లు కట్టుకొని అభిమానంతో పోతున్నాం సార్, అభిమానంతో. భయపడేది ఏం లేదు, ఎందుకు భయపడడం సార్? సభ గ్రాండ్ సక్సెస్ అయితేనే గ్రాండ్ దుమ్ము లేచిపోద్ది, గ్రాండ్ బ్రహ్మాండం జరుగుతుంది సార్ అది. ఓకే, మీ పేరు చెప్పండి. నా పేరు తంగలి శ్రీనివాస్ రెడ్డి సార్. ఇవన్నీ వారం రోజులైంది సార్ మేము రైతోత్సవ వరంగల్ చలో అని బహిరంగ సభ పెట్టిండు. వారం రోజుల నుంచి మేము తడకలు తెచ్చుకొని అట్లకు పెయింట్ వేసుకొని స్వచ్ఛందంగా మా ఎమ్మెల్యే గారు గుంతగంట్ల జగదీష్ రెడ్డి గారి పోయి కలిసాం రైతాంగం. ఎట్లా ఏంటంటే ఈ విధంగా మీరు స్వచ్ఛందంగా పోదాం అనుకుంటున్నాండి. కేసీఆర్ అంటే మీ ప్రాణం, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, వచ్చేసి ఒడ్లు 15 రోజులు అయిందండి వర్షానికి మొత్తం తడిసి మొలకలు వెళ్ళినాయి, కొన్ని కాట్ అయినాయి, కొన్ని కాలేదు, అల్లనే మళ్ళీ అడిగినాక కొన్ని కోతలు. ఈ విధంగా రుణమాఫీ 2 లక్షలు అన్నాడు, రూపాయి కాలేదండి. మళ్ళీ వచ్చేసి మే నెలలో కూడా చెరువులు అలుగుపోసేయండి, అలుగుపోసేయి మేము వరి కోత కోద్దామంటే మిషన్లు తెచ్చుకోవాలంటే చేన్మల్ల తోడు పోసిన చరిత్ర అండి. 10 సంవత్సరాలు జాలు పెట్టి జమ్మి పెట్టింది సార్ చెరువుల కింద. ఈరోజు కనీసం ఏ ఊరికి వెళ్ళినా కానీ వడ్ల పంట అనేది చాలా తగ్గింది, రైతు బతికే పరిస్థితి లేడు. ఏ పార్టీ సంబంధం లేదానే? లేదు సార్, ఏ పార్టీ. కేసీఆర్ అంటే ప్రేమ, కేసీఆర్ అంటే మేము ప్రేమ ప్రాణ యుద్ధానికే మేము సిద్ధమైన సార్, సర్వసిద్ధం చేసుకున్నాం. రైతు తెలిసిన బాంధవుడు సార్, ఆయన బాధలన్నీ తెలిసిన కేసీఆర్ రైతు. అటువంటి కేసీఆర్ని మేము స్వచ్ఛందంగా కలుద్దామని బయలుదేరుతున్నాం సార్. వరంగల్ ఏం లేదు సార్, రైతు బంధు గురించి, రైతు బీమా, రైతులంతా ఒకటి కావాలి. వచ్చే ఎన్నికల్లో మనం గట్టిగా మళ్ళీ ప్రయత్నం చేసి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని మేము ఆశిస్తున్నాం సార్. ఎవరి మీద కోపం లేదు, ద్వేషం లేదండి. ఆయన చెప్పేది ఒకటే, ఇక్కడ చారిత్రక అవసరము టీఆర్ఎస్ గవర్నమెంట్ రావడం, రైతులు బాగుపడాలన్నా, ప్రజలు బాగుపడాలన్నా, ఎవరు బాగుపడాలన్నా కూడా మళ్ళీ మన ప్రభుత్వం రావాలి అంటున్నాం. మీ రైతులందరూ ఆయన ఎమ్మటి ఉంటారా? ఆయన చెప్పినట్టు సార్ మేము రైతులు ఉండేందుకే కదా సార్ మేము ఇప్పుడు పోయేది వరంగల్. ఆయన స్వచ్ఛందంగా కలుద్దామని, ఎవరితో మాకు సంబంధం లేదు సార్. కేసీఆర్ అంటే మాకు ప్రాణం, ఆయనను కలిసి మా బాధలను చెప్పుకుందాం సార్. ఇప్పుడు పొలాలు ఎండిపోయి పోతాం సార్, ఎన్ని కష్టాలు వచ్చినా మధ్యన గడ్డి ఏర్పాటు చేసుకుంటే అవసరమైతే అక్కడ ఇడిసి మేపుకుంటాం సార్. ఎడ్లని మేపుకొని ఆ బోర్ల కాడ నీళ్ళు దాపుకొని స్వచ్ఛందంగా వెళ్తాం సార్, అనే మేము సిద్ధమైనా సార్. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కూడా అట్లే సార్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉద్యమానికి చేపట్టగా సార్ కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చింది సార్, లేకపోతే ఎట్లా సార్? ఆ రోజు విద్యార్థులు ఎంతోమంది బలిదానాలు అయ్యారు సార్, ఆత్మ బలిదానాలు ఆగమైంది సార్. ఇప్పుడు కాంగ్రెస్ మార్పు అని వాళ్ళ చేతికి పోయేసరికి 16 నెలల్లో మొత్తం ఘోషంగా తయారైంది సార్. మొత్తానికైతే సభ సక్సెస్ అవుతుంది, ఫుల్ సక్సెస్ సార్. అలా ఎటువంటి ఆటంకాలు వచ్చినా వెనకకు మళ్ళీ సమస్య లేదు సార్. మీ వరంగల్ పోవాలి, కేసీఆర్ని కలవాలి, మా మంత్రి గారు జగదీష్ రెడ్డి దయ వల్ల మేము కూడా స్వచ్ఛందంగా ఆయనను కూడా తీసుకొని కలుపుకోవాలనే పట్టుదల చూడాలి సార్. మా అమ్మటి కూడా సార్ ఉంటాడు సార్ మళ్ళీ అట్లే. ఈ విధంగా రామోజీ తండా సంబంధించినటువంటి రైతుల యొక్క చైతన్యాన్ని, స్ఫూర్తిని మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళ ఉత్సాహాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రధానంగా రైతాంగం అయితే ఒక చైతన్యవంతులయ్యారు, రైతాంగం అయితే ఈరోజు జాగృతం అవుతున్నారు, రైతాంగం అంతా కూడా ఒకటవుతూ ఉన్నారు. చెలో వరంగల్ అంటూ బండెనక బండి కట్టి వాళ్ళు బయలుదేరుతూ ఉన్నారు. ఈ రామోజీ తండాలో వీళ్ళ ఉత్సాహం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ముచ్చటేస్తూ ఉంది, ప్రతి ఒక్కరు కూడా మంత్రముగ్ధులు అవుతూ ఉన్నారు. ఇదే రకంగా మేము 5 రోజుల పాటు ప్రయాణం చేస్తాం, కేసీఆర్ గారిని చూస్తాం, కేసీఆర్ గారి మాటలు వింటాం, కేసీఆర్ గారు చెప్పినటువంటి బాటలో నడుస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ రైతు రాజ్యం తెచ్చుకున్నంత కూడా విశ్రమించలేదు. వరంగల్ సభను గ్రాండ్ సక్సెస్ చేస్తామని కూడా ఈ రామోజీ తండా సంబంధించిన రైతులు మనతో చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీవీ, సూర్యాపేట.